ప్రకాశం జిల్లా దర్శి పట్టణ పరిధిలోని కురిచేడు రోడ్లో ఉన్న ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా వేలాదిగా ముస్లిం సోదరులు తరలివచ్చి ఈదుల్ ఫితర్ వేడుకలను భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు క్రమశిక్షణతో పాటించిన ఉపవాస దీక్షలను ముగించుకుని శనివారం ఉదయం సామూహిక నమాజ్ నిర్వహించారు. కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ యువనేత డాక్టర్ కడియాల లలిత్ సాగర్ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్శి పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో ఈద్గా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. మత గురువుల నేతృత్వంలో సామూహిక నమాజ్ నిర్వహించి దేశ సౌభాగ్యం శాంతి కోసం ప్రత్యేక దువా చేశారు. నమాజ్ అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వేడుకల్లో పాల్గొని ఐక్యతను చాటారు. హిందూ సోదరులు కూడా ముస్లిం మిత్రులకు శుభాకాంక్షలు తెలపడంతో పట్టణంలో మత సామరస్యం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు చేసే ప్రతి ప్రార్థనకు అల్లా ఆశీస్సులు లభించాలని, వారి కుటుంబాల్లో ఆనందం, శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండాలని ఆకాంక్షించారు. గతంలో మసీదు మరియు ఈద్గా ప్లాట్ఫామ్లకు ఆర్థిక సహాయం అందించామని, ఈ సంవత్సరం దర్శి పట్టణంలోని మక్కా మసీద్, నూర్ మసీద్ మరియు మదీనా మసీద్ అభివృద్ధికి ఒక్కో మసీద్కు 1,00,000 చొప్పున మొత్తం 3 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నెల రోజుల ఉపవాస దీక్ష ద్వారా శాంతి, కరుణ, దానం వంటి విలువలు సమాజానికి చేరుతాయని, ఈ పండుగ సోదర భావాన్ని పెంపొందిస్తుందని ఆయన అన్నారు.